దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను మనం పరిశీలిస్తున్నప్పుడు 1 Samuel 3rd chapter అండ్ ద వర్డ్స్ 13th వర్డ్స్ 1 సమూయేలు 3వ అధ్యాయము అట్లాగే ఆ యొక్క 13వ వచనం చూస్తున్నప్పుడు లేఖనము ఈ విధంగా మనకి చూపిస్తూ ఉన్నది. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. మరలా అదే మాట చదువుతాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు 3వ అధ్యాయం 13వ వచనంలో తన కుమారులు, ఎవరు కుమారులు? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని. ఏం చేసుకుంటున్నారట? ఎవరో అతని కుమారులు. అతను ఎవరనేది చూద్దాం. తెలుసుకుని తాను ఎరిగియు వారిని ఏం చేయలేదట? అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి ఏమొచ్చిందట? అతని ఇంటి మీదకి ఏం రప్పించబోతున్నాడు? కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలిస్తున్నప్పుడు దేవుని లేఖనాలలో ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఆశీర్వాదాలను పొందాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు దేవుడి సన్నిధికి రావటం సహజం. ఆశీర్వాదాలకు మీరు నిలయాలుగా మారాలి అంటే దేవుని ఆజ్ఞలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. దేవుని ఆజ్ఞలు ఉంటాయి. దేవుని ఆజ్ఞలను మనం పాటించినప్పుడు దేవుని యొక్క అనుగ్రహం కాదు, ఆగ్రహము మన మీద పడుతుంది. పర్టికులర్లీ ఇన్ దిస్ చాప్టర్, ఈ అధ్యాయంలో మనకు ఒక ప్రవక్త కనబడుతున్నాడు. బై నేమ్ ఏలి. అతని పేరు ఏలి. ఇప్పుడు ఈ ఏలి స్థానంలో మనం ఉన్నట్టుగా కొద్దిసేపు భావించుకోవాలి. ఒక దైవజనుడు స్థానంలో మనము అమర్చబడ్డాం. దైవజనుడికి పిల్లలు ఉన్నారు. 2 కుమారులు ఉన్నట్టుగా లేఖనం చూపిస్తూ ఉన్నది. మనకు పిల్లలు ఉన్నారు. కానీ లేఖనము మరి ఇంకా అలా ముందు చదువుకుని వచ్చేటప్పటికి తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి కూడా వారిని ఏం చేయలేదట? అడ్డగించలేదు. ఇదే మాట క్రైస్తవ లోకంలోకి వచ్చిన నీకు కూడా వర్తిస్తుందని నేను చెబితే నేను మీకు వ్యతిరేకం అయిపోతాను. ఈ విధంగా చెప్పడం వల్ల నేను అనేక మందికి విరోధనైపోతాను. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నా బాధ్యత. మనకు ఆశీర్వాదాలు మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఆశీర్వాదాలకు రిలేటివ్గా ప్రపోర్షనేట్గా ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల గురించే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుమారులు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నము మీ కుమారులు మీ కుమార్తెల గురించి కూడా మాట్లాడుతున్నట్టుగా నీకు అనిపించడం లేదా? పడుకున్నామా, తిన్నామా, తెల్లారిందా అన్న జీవితంలోనే మనం ఉన్నాము. కానీ మీ కుమారుల గురించి, మీ కుటుంబం గురించి దేవుడు ప్రతిసారి నా ద్వారా ప్రతి చోట మాట్లాడుతున్నాడు. దేవుడి సన్నిధికి వచ్చిన మనకు మనం కరెక్షన్ చేసుకోవాలి. మనం కరెక్షన్ చేసుకోవాలంటే మన తప్పులు, మన పొరపాట్లు కనుక్కోవాలి. అలా మన పొరపాట్లు చూపించేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. నిజమైన స్నేహితుడు మన పొరపాటును చూపిస్తాడు. నీ పొరపాట్లను దేవునికి వాక్యం నీకు చూపిస్తుంది.
కాబట్టి దేవుడి వాక్యంతో నువ్వు స్నేహం చేయి. కాబట్టి దేవుడితో నువ్వు స్నేహం చేయి. దేవునితో సమాధానపడు. దేవునికి వ్యతిరేకమైన ఆయుధం ఏది వర్ధిల్లదు. లేఖనం ఈ మొదటి సమూయేలు రెండో సమూయేలు చూసినప్పుడు పూర్తిగా ఈ యొక్క గ్రంథం పేరే సమూయేలు. సమూయేలు మీద పేరు మీద ఈ యొక్క గ్రంథాలు రెండు రాయబడ్డాయి. అంటే ఎంతగా ప్రాచుర్యంలోకి ఈ కుమారుడైనటువంటి సమూయేలు వచ్చాడు. ఎందుకు సమూయేలు పేరు మీద ఈ గ్రంథం రాయబడింది? నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి అంటే నీవేం చేయాలి? లేఖనాల్లో చూద్దాం. లేఖనాన్ని బట్టే మాట్లాడుకుందాం. నేను లేఖనాలకు విరోధంగా ఎప్పుడు ఎక్కడ ఏమీ మాట్లాడను. లేఖనం ఏమి చెబుతుందో దానినే ప్రకటిస్తాను, దానినే చూపిస్తాను, దానితోనే కరెక్ట్ చేసుకోమని సంఘాలకు చెప్తూ ఉంటాను. 3వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నప్పుడు ఇదే పరిశుద్ధ లేఖనంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. నీ సంగతి ఏమిటి? ఒక వచనం మనం చదివినప్పుడు ఈ వచనం నీ జీవితంలో ఎలా వర్తింపజేసుకుంటున్నావు అనేది మనకు కావాలి. మీరు ఎంతసేపు విన్నా దాన్ని పాటించకపోతే దాని యొక్క ప్రయోజనం మీరు పొందరు, అంతే. ఉచిత వైద్యం ఉచిత కేంద్రాలు పెడతా ఉంటారు. దానికి పేదలకి పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు ఏమిటో స్కానింగ్ చేసి ఎక్స్రే తీసి లేకపోతే మెడికల్ టెస్టులు చేసి చెప్తారు. కొంతమంది మెడిసిన్స్ కూడా ఇస్తారు. అమ్మ నీకు ఈ పలానా చోట ఎమ్మికి ఇరిగిపోయింది, లేకపోతే పలానా బీపీ నీకు ఎక్కువ ఉంది, లేకపోతే నీకు షుగర్ కొంచెం బాగా ఎక్కువ ఉందమ్మా, ఈ మందులు వాడాలి, ఈ విధంగా నువ్వు చూడాలి, బతకాలి అని చెప్పినప్పుడు దాని ప్రకారం నువ్వు మందులు వేసుకుని జీవన విధానం మార్చుకుని ముందుకు వెళ్తేనే మనకు స్వస్థత అనేది లభిస్తుంది. అట్లాగే దేవుడు వాక్యం విన్నంత మాత్రాన వచ్చే దీవెన కంటే దాన్ని పాటించడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఇంకా గొప్పదని క్రైస్తవ లోకానికి ఈ మధ్యాహ్నం నేను ప్రకటిస్తూ ఉన్నాను. వినువారు చాలామంది ఉంటారు, కానీ దాన్ని గైకొనేవారు మీరు చూస్తూ ఉన్నారు. వారికి దేవుడు వాక్యం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, దేవుడి సంఘం అక్కర్లేదు. వాడు దేవుడికి జవాబుదారులు కాదు. దుర్మార్గులు ఉంటారు, దీనులు ఉంటారు. ఒకే మందలో గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. మేకల్ని గొర్రెల్ని కూడా ఎదగనిస్తాడు. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గురుగుల్ని గోధుమల్ని కూడా ఎదగనిస్తాడు సమానంగా. ఒక సమయం వచ్చేటప్పటికి గురుగుల్ని కట్ చేసి అగ్గిలో పడేయడం జరుగుతుంది. నీవు గురుగుగా ఉంటున్నావా, గోధుమగా ఉంటున్నావా, గొర్రెగా ఉంటున్నావా, మేకగా ఉంటున్నావా అనేది మీకు మీరు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోమని దేవుడు వాక్యమనే అర్థాన్ని మీకు చూపించడం మాత్రమే నా బాధ్యత. నువ్వు సరి చేసుకోకపోతే నీ జీవితమే పాడైపోతుంది. ఏలీతో దేవుడు మాట్లాడాడు. ఏలీ విషయం చూస్తున్నప్పుడు ఏలీ దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలు గురించి మీరు నేర్చుకోవాల్సిన పాఠం చాలా గొప్పదే ఉంటుంది. ఎందుకంటే 2 గ్రంథాలు ఉన్నాయి, అనేక అధ్యాయాలు ఉన్నాయి దీనిలో ఏలీ మొదటి హీరోగా కనబడుతున్నట్టుగా ఉన్నాడు, కానీ ఏలీ కంటే గొప్పవాడిగా సమూయేలు ఎదగడానికి గల కారణం అతడు బాలుడుగా ఉంటున్న దగ్గర నుంచి కూడా అతడు దేవుడి పరిచర్యలో ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించడం లేదు. ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో దేవుడు ప్రత్యక్షత టోటల్గా స్టాప్డ్, ఆగిపోయింది. ఇశ్రాయేలీలకి దేవుడు ప్రత్యక్షం అవ్వడం అనేది దేవుడు ఇవ్వటం లేదు. దేవుడు కనబడటం, దేవుడు మాట్లాడటం మానేశాడు.
దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో ఆగిపోయింది, నువ్వు కనిపెట్టలేదు. దేవుడు నీతో మాట్లాడటం మానేస్తే దాన్ని నువ్వు కనిపెట్టుకోవాలి, వాచ్ చేయటం లేదు. దేవుని స్వరము నీకు వినపడటం ఎప్పుడూ ఆగిపోయి ఉంటే దాన్ని నువ్వు కనిపెట్టడం లేదు. దేవుడికి మనకు ఉన్న సంబంధం, దేవుని స్వరాన్ని నువ్వు ప్రతిరోజు వినాలి. దేవుని ప్రత్యక్షత ఆగిపోతే దేవుడి కార్యాలు, దేవుడి క్రియలు మన జీవితాలలో జరగవు. దేవుడికి ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యలేవు. దేవుడు మాట్లాడి చెయ్యమని చెప్పకపోతే నువ్వేం చేయగలవు? మోషేకు ప్రత్యక్షమై దేవుడు నువ్వు లేచి నా జనులైనటువంటి ఇశ్రాయేలీల్ని నువ్వు తీసుకుని నడిపించాలి అని చెప్పాడు కాబట్టే, ఆ ప్రత్యక్షత అతనికి వచ్చింది కాబట్టే దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. గొప్ప కార్యం జరిగింది. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడి తన స్వరాన్ని వినిపించాడు కాబట్టే అన్ని లక్షల మంది కాలబాలానికి గొప్ప విడుదల వచ్చింది. ఒక్క వ్యక్తి కనుక ఈరోజు నువ్వు ఆలోచించుకోవాల్సింది, నువ్వు దేవుడి దృష్టిలో ముఖ్యమైన వ్యక్తివో కాదో నీకే అర్థమైపోతుంది. చేతుల పైకెత్తు. దేవుని ప్రత్యక్షత లేని జనాంగంగా ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు. ఆ రోజుల్లో దేవుడు కొంతమంది ప్రవక్తల్ని, కొంతమంది గొప్ప వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుని వారికి మాత్రం ప్రత్యక్షత ఇచ్చేవాడు. ఆ ప్రత్యక్షత కూడా ఆగిపోయింది. ఇప్పుడు కోస్తో కాస్తో నువ్వు ఒక్కదానివే దేవుడి స్వరాన్ని నీ ఇంటి వారికి తెలియజేయవలసిన నీకే దేవుడు తన ప్రత్యక్షత కట్ చేస్తే రాను 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 మీ ఇంటిలోనికి, మీ గృహాలలోనికి ఇక ఆశీర్వాదం రావడం ఆగిపోతుంది అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సమృద్ధిగా తిండి ఉంది కాబట్టి మనం పెద్దగా వరి అవటం లేదు. మనము నివసించడానికి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు, వస్తువులు అన్నీ దేవుడు అమర్చి పెడుతూ ఉన్నాడు కాబట్టి మనకి దేవుడు ప్రత్యక్షత అంటే సరిగ్గా అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆకలి అనేది ఎప్పుడు వేస్తుందో తెలుసండి? మొదటిది, బాగా కష్టపడి పనిచేస్తే ఆకలేస్తుంది. రెండవదిగా, తినడానికి ఇంట్లో ఏమీ లేకపోతే ఆకలి మరింత ఎక్కువ వేస్తుంది. అట్లాగా దేవుడు నీకు ఇచ్చినవన్నీ కూడా లాగేసాడు అనుకోండి, అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత యొక్క విలువ నీకు తెలుస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విధానం నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకుని దాన్ని పాడు చేసుకోకూడదు. ఏ సందర్భం అయితే ఇశ్రాయేలీల సమాజంలోనికి వచ్చిందో అదే సందర్భం నీ ఇంటిలోనికి కూడా రావచ్చు. అత్యధికంగా ప్రేమించే ఇశ్రాయేలీలకే ఇలాంటి సందర్భం వచ్చిందంటే నీకు రావడం పెద్ద గొప్ప విషయం కాదని నువ్వు తెలుసుకోవాలి. చేతులు పైకెత్తు, లేచి నిలబడి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి లేచి నిలబడండి. హల్లెలూయా. ఏలియా మంద దృష్టి కూడా ఇక్కడ వాక్యం చెప్తుంది. నిలబడి ఉండండి. అలా 3వ అధ్యాయం 2వ వచనం, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలదైనందున అతడు చూడలేక
ఈ స్థలమందు పండుకొని ఉండేగాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెగిటివ్ పాయింట్లన్నీ బాగా చూడండి, మీరు బాగా గమనించండి. ఇశ్రాయేలీల్లో దేవుడి ప్రత్యక్షత ఆగిపోయింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి ప్రత్యక్షతను దేవుడు ఒకవేళ నీకు ఇచ్చి ఉంటే దాన్ని పాడు చేసుకోవద్దు. కూర్చోండి. ఒకవేళ దేవుడు ఆ ప్రత్యక్షత, ఒక దర్శనాలు ఇచ్చే ప్రత్యక్షత, కళల ద్వారా దేవుడు మాట్లాడే ప్రత్యక్షత, నీకు మందిరం దగ్గరలో పెట్టినటువంటి విధానం, నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు పెట్టడం, నీ కొరకు నిన్ను ఎంకరేజ్ చేసే సాటి విశ్వాసం నీకు ఇవ్వడం, ఏమన్నా నువ్వు గుడికి రాలేదేమిటి మొన్న అని అడిగే విశ్వాసిని నీకు దేవుడు ఇవ్వటం, దీనిని నువ్వు పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటే నువ్వు మరలా పొందకపోవచ్చు 100%. నువ్వు జారి విడుచుకున్నావు అనుకోండి, మీరు మరలా పొందడానికి 100% అవకాశం ఉండదు. బైబిల్లో ఏ క్యారెక్టర్ అయినా చూడండి, దేవుడు వరాలు ఇచ్చాడు అనేక మందికి, వారు సరిగ్గా యూజ్ చేసుకున్న వాళ్ళకి మరింతగా ఇచ్చాడు, సరిగ్గా వాడని వారిని మొత్తం లాగిపడేశాడు. ఉదాహరణకి 5 తలాంతులు 3 తలాంతులు 1 తలాంతు ఇచ్చినవాడు 5 తలాంతులోడికి 5 ఇచ్చేసాడు. 5 + 5 10. కానీ 1 తలాంతు పొందిన వాడిని ఆ తలాంతు కూడా తీసేసుకున్నాడు. కారణం, అతడు ఇచ్చింది సద్వినియోగం చేసుకోలేదు. దేవుడు నీకు సమయం ఇచ్చాడు, సద్వినియోగపరుచుకోవాలి దేవుడి సన్నిధిలో. ఇంటిలో కూడా దేవుడిని సన్నిధిని ఏర్పాటు చేసుకుని సద్వినియోగపరుచుకోవాలి. మోకాలుండి ప్రార్థన చేయాలి. పగలనక రేయనక నీకు సాధ్యమైనప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. గోజాడాల, వేదన పడాల. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే రక్తము చెమట మాదిరిగా రావటం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ప్రార్థనలో అంత ఆసక్తి ఉంది. దేవుడి శక్తి పొందడానికి ఆయన ఎంతగా దేవుడి దగ్గర పాదాలు వేసి ప్రార్థన చేశాడో, నువ్వు ఎంతగా దుర్మార్గతను కలిగి, దుష్టత్వాన్ని కలిగి, నీతి లేకుండా అక్రమంతో నిండిపోయావో పరిశీలించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ ఒక పక్కన ఏలి, ఒక పక్కన సమూయేలు, మధ్యలో ఏలీకున్న 2 కుమారులు. ఏలి దేవుని ప్రవక్త. ఆ రోజుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఆగిపోయింది ఏలి కాలంలో. బహుశా దేవుడు చూస్తున్నాడు, ఎవరికైనా నా ప్రత్యక్షత ఇస్తే బాగుండునని. అలాంటి ప్రత్యక్షత పొందే అర్హత ఎవరైనా ఉన్నారేమో అని ఆయన చూసుకుంటున్నాడు. అప్పుడు ఎలా చూసుకున్నాడో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నాడు. మీకు సందర్భం అర్థం అవ్వాలి. అప్పుడు ఎలాగైతే ఆ కాలానికి ఈ కాలానికి పెద్ద తేడా లేదు. అది ఇది ఒకటేనండి, కొంచెం టెక్నాలజీ పెరిగింది అంతే. అప్పుడు ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు ప్రవర్తన కూడా అలాగే ఉంది. ఇప్పుడు కాదు, నోవహ కాలంలోనే కామంతో నిండిపోయారట, కళ్ళు మూసుకుపోయారట. వ్యభిచారం అంట, భయంకరమైన వ్యభిచారం అట. ఆయన యేసుక్రీస్తు రాకడ సమయం కూడా నోవహ కాలం మాదిరిగా ఉంటుంది అంటున్నాడు. కాలంలో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, మనుషుల్లో మార్పు ఏమీ రాలేదు. దేశమా దేశమా నువ్వు అంగలార్చాలి. దేవుడు తన ప్రత్యక్షతను ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా, ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఆ అర్హత లేకపోయినా కూడా నువ్వు అర్హత తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. సమయం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, వనరులు ఇచ్చాడు, దేవుడు వాక్యం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, దైవజనుడు ఇచ్చాడు, స్నేహితుల్ని ఇచ్చాడు, విశ్వాసులు ఇచ్చాడు, స్థలాన్ని ఇచ్చాడు, ఇల్లుని ఇచ్చాడు, వనరులు ఇస్తున్నాడు. వీటినన్నిటిని ఉపయోగించుకుంటున్నావు కానీ సమయం అంతా టీవీకే కేటాయిస్తున్నావు, సెల్ ఫోన్కే కేటాయిస్తున్నావు కానీ దేవుని సంఘంలో కూర్చుని ప్రార్థన చేసే అనుభవం చాలామందికి లేదు. మీరంటే కూర్చున్నారు,
మరి మిగతా వాళ్ళకి ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయిందంటారా? దేవుడి సన్నిధిలో కూర్చోవడానికి రక్షింపబడిన వారు కూడా లోకంలో జలసాగా తిరుగుతున్నారు. దేవుడిచ్చిన వనరులన్నింటినీ వాడుకుంటూ సంవత్సరానికి ఒకసారో 2 సార్లు ఉంటుంది, మనకి వారానికి 2 సార్లు 3 సార్లు ఉంటుంది. ఎవరికైనా పని సంవత్సరానికి ఒకసారో పెళ్ళి వస్తుంది, లేకపోతే వేడుక వస్తుంది, ఏదో వస్తుంది. మనకి ప్రతి వారానికి 2, 3, 4 సార్లు వస్తుంది. ఇవేమీ లేదనుకో తలపోటు వస్తుంది, అవేమీ లేదనుకో జ్వరం వస్తుంది, ఇవేమీ లేదనుకో నడుము నొప్పి వస్తుంది. అలాంటి వారికి దేవుడు ప్రత్యక్షత రాదు. నువ్వు కోరుకోవాలా, నాకు దేవుడి ప్రత్యక్షత కావాలి. చేతుల పైకి ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మనిషికి ఆశ ఉండాల. మనిషికి దేవుడితో లింక్ టై చేయబడ్డం అనే విధానానికి రావాలి. మిమ్మల్ని చూస్తుంటే మీలో చాలామందికి అది లేదు, చాలామందికి లేదు. ఎవరికి ఉందో నాకు తెలుసు, ఎవరికి లేదో తెలుసు. మీరు దేవునితో టైఅప్ అవ్వాలి. సాధారణంగా ఎలా ఉంటుందంటే లోకం సమాజంలో, వీధిలో, ఊరిలో, గ్రామంలో, పట్టణంలో, సిటీలో ఏ ఇంపార్టెంట్ వ్యక్తి ఉంటాడో, ఒక గొప్ప ధనికుడు, మంచి రాజకీయవేత్త, మంచి పలుకుబడి కలిగిన వాడు, ధనవంతుడు ఉంటాడు. వాళ్ళతో కొంతమంది టైప్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనిషిగా మెలగడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. ఎందుకో చెప్పనండి, రేపొద్దున ఏ సమస్య వచ్చినా వీళ్ళ సహాయంగా ఉంటారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసి మన గురించి మంచిగా చెబుతారు చేయమని. మీరు వాళ్ళతో టైఅప్ అవుతున్నారు కానీ దేవుడితో టైఅప్ అవ్వడం లేదు. నువ్వు దేవుడితో టైఅప్ అవుతే అందరూ నీతో టైఅప్ అవ్వడానికి దీని దగ్గరికి వస్తారు. నువ్వు దేవుడితో లింకప్ అవ్వాలా. మనం ఇల్లంతా ఎలక్ట్రిఫికేషన్ చేయించేసుకున్నాం, వైర్లు ఏం చేసుకున్నాం, ట్యూబ్లు అన్నీ ఏం చేసాం. మన వైరు, సర్వీస్ వైర్ వెళ్ళి ఎలక్ట్రికల్ పోల్తో లింక్ అవ్వాలి. ఎలక్ట్రికల్ పోల్, ఎలక్ట్రిసిటీ వాళ్ళ డిపార్ట్మెంటు లైన్స్కి మనకి లింక్ లేకపోతే మన ఇంట్లో పవర్ ఉండదు. నీ ఇల్లంతా నువ్వు ఫ్యాన్లు, ఏసీలు, ట్యూబ్ లైట్లు అన్నీ ఏం చేసుకున్నావు, నీకు సర్వీస్ వైరు లేదు. సర్వీస్ వైరు నీకు ఎలక్ట్రికల్ పోల్తో, దేవుడితో లింకప్ చేయబడలేదు. అందుకే నీ ఇల్లు వెలగటం లేదు. గమనించుకోండి, గమనించుకోండి, యోచించుకోండి, ఆలోచించుకోండి. సమయం ఉందిగా, కానీ సమయాన్ని వృధా చేయొద్దు. కానీ సమయాన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు పాడు చేసుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీ మంద దృష్టి చూడలేక పండుకొని ఉన్నాడు అనే విధానం కనబడుతుంది. 3:1 ఏలీ దగ్గర ఉన్నటువంటి సమూయేలు దేవుడి పరిచర్యలో ఉన్నాడు. 1. నెంబర్ 2, ఏలీ అయితే మంద దృష్టి, కళ్ళు కనబడతలేదు. ఇక ఏ ప్రవక్తకి లేనటువంటి ఒక బలహీనత ఇతడు కలిగి ఉన్నాడు. యవనస్తుడు, బాలుడు అనేటువంటి సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. ఇతడు చూడలేనిటువంటి మంద దృష్టి, కళ్ళు కనబడలేనటువంటి భయంకరమైనటువంటి ఇలా కుమారుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీ ఇంటి వారి దోషం ఇక ప్రాయశ్చిత్తం లేనిదట. ఎందుకంటే లేఖనంలో మీరు బాగా చూడగలిగితే దేవుడు పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటుంది. చాలా చోట్ల దేవుడి గ్రంథం మాట్లాడుతుంది. 2:12 ఎందుకు తన కుమారుల గురించి దేవుడు వాక్యం ఎలా చెప్తుందంటే, వారు దుర్మార్గతతో నిండిపోయారట. 2:12. 2:17 వారి పాపం గొప్పదట. పాయింట్లు చూడండి, ముందు ఆ పాయింట్లు జాగ్రత్తగా వినండి. ఎందుకు వారి కుమారుల మీదకి ఎందుకు దేవుడు కన్ను వేశాడు, ఎందుకు తన కుమారుల గురించి మాట్లాడుతున్నాడు, అదేవిధంగా నీ కుమారుల కుమార్తెల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నేను ఒక ఆవిడికి చెప్పేవాడిని,
చెప్పేవాడిని, అమ్మ మీ అబ్బాయి ఖైనీ కిల్లీ ఎక్కువ వాడుతున్నాడు, మార్కెట్లో భయంకరమైన కిల్లీ ఒక రకమైనటువంటి టొబాకో పొడి అమ్ముతున్నారు, టొబాకో పొడి, అది ఇక్కడ పెట్టుకుంటారు, నాలుగులో పెట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు, పెట్టుకుని దాని జ్యూస్ అంతా లాగుతూ ఉంటారనమాట. ఒక అద్భుతమైన క్యాన్సర్ ఇచ్చే మందు ఏదైనా ఉందంటే దాన్ని మించింది ఇంకేదీ లేదు. ఎవరికైనా క్యాన్సర్ కావాలంటే ఇమ్మీడియట్గా ఒక సంవత్సరం పాటు జాగ్రత్తగా వాడితే గ్యారంటీగా సమృద్ధిగా వచ్చేస్తుంది, సమృద్ధిగా వస్తుంది. నేను చెప్పాను, అమ్మ మీ అబ్బాయి ఇలాగా నువ్వు దేవుని బిడ్డవి, నీ కుమారులను నువ్వు సరిచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత నీకు ఉందా లేదా? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడగును. యు రీడ్ ద బైబుల్, ప్రోవర్బ్స్ సామెతల గ్రంథము 23వ అధ్యాయము, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చక్కనటువంటి మాటలు నేను మీకు చూపించగలను. 23వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో 13-14, నీ బాలురను శిక్షించుట మానుకొనకవద్దు. ఏముంది? నీ బాలురను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వాని నువ్వు కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడు కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను తప్పించదు. నీ పిల్లలు నువ్వు ఏం చేయాలట? బెత్తంతో కొట్టాలట. వాడు ఎక్కడికి పోకుండా? పాతాళంలోనికి పోకుండా. ఇతడు ప్రవక్త అయి ఉండి తన బిడ్డల్ని కాపు కాసుకోలేకపోయాడు. నువ్వు దేవుని బిడ్డవై ఉండి నీ బిడ్డలు నువ్వు కాపు కాసుకోలేకపోతున్నావు. నువ్వు ఏమిటంటే నువ్వు దేవుని బిడ్డగా అలంకరించుకుని ఇక్కడికి వచ్చావు, బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడు నీ పిల్లలు తప్పు చేస్తుంటే నువ్వు వాళ్ళని ఏం చేయాలట? నువ్వేం చేయాలట? అడ్డగించొద్దా? ఆజ్ఞాపించొద్దా? వారిని శిక్షించొద్దా? వారికి నువ్వు తెలియజేయొద్దా? నీ పిల్లల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, ఏలీ పిల్లలు చచ్చిపోయారు, వెంటనే అయిపోయారు. ఇమ్మీడియట్గా దేవుడు చెప్పిన క్షణమే ఇంకో చెప్తున్నాడు, నేను ఇది చెప్పిన తర్వాత నువ్వేదో ప్రాయశ్చిత్త బలి, అపరాధ పాప పరిహార్థ బలి, గొర్రె పిల్లలు మేక పిల్లలు తీసుకొచ్చి రక్తాన్ని చిందించి ఏదో చేస్తావేమో. నో, మీ పిల్లలు చేసిన దానికి నీకు ప్రాయశ్చిత్తము లేదు, వాళ్ళు చచ్చిపోవలసిందే. ఇది ఒక మోడల్ లెసన్ టు ఎవ్రీ క్రిస్టియన్. మీకే కాదు, ప్రతి క్రైస్తవుడికి, మన వీడియోలు చూస్తున్న ప్రతి సంఘానికి, సంఘ నాయకులకి, విశ్వాసులకి, మిత్రులందరికీ. బైబిల్ కేవలం క్రైస్తవులకే కాదండి, బైబిల్ అనేది సమస్త జనులకు కూడా మనం తెలియజేయవచ్చు. దీనిలో లోకానికి అవసరమైనటువంటి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు, హెచ్చరికలు ఉన్నాయి. ఈ గుణపాఠాలు, పాఠాలు, హెచ్చరికలు నీవు నీ కుమారులు కుమార్తెలకు చెప్పకపోతే ఎట్లాగా? పెళ్ళి గురించి మాట్లాడవు, అమ్మ మనం ఈ విధంగా వెళ్ళకూడదు, ఈ ఆచారాలు మనం పాటించకూడదు, ఈ సాంప్రదాయాలు మనకు కూడదు, హెచ్చరికలు ఏమి లేవు, ఎవరిష్టం వాళ్ళది. అంటే ఏంటంటే భయం లేని స్థితి. ఇంతగా విషయం ఏంటంటే దేవుడు ఈ యొక్క అధ్యాయంలో అలా చెప్పాడు, కానీ నిజంగా సమూయేలు గురించి చూస్తున్నప్పుడు సమూయేలు చెప్పాడు, చెప్పకేం మానలేదు. ఏలి బహురుద్ధుడయ్యను, 2nd chapter 22nd verse, ఏలి బహురుద్ధుడయ్యను. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారముల యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చినటువంటి స్త్రీలతో శయనించుటకును, మరి వాళ్ళు చేసినటువంటి కార్యాలన్నిటినీ దేవుని యొక్క వాక్యం ఇట్లా, నేను ఈ జనులు ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఏలీ మాట్లాడుతున్నాడు, ఈనాటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులకు మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే నువ్వు వాళ్ళని అడ్డగించలేదన్నాడు, చెప్పలేదనలేదు. నువ్వు దేవుడి యందు వారు భయభక్తులు చెప్పలేదనలేదు దేవుడు, నువ్వు వారిని అడ్డగించలేదు. ఇదే మాట నీకు వర్తిస్తుంది.
నీ కుమారులను నువ్వు కుమార్తెలను లోకంలోకి వెళ్ళిపోకుండా నువ్వు అడ్డగించకపోతే ఎట్లాగా? చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. నీ ఇంటి మీదకి వచ్చే శాపం ఎవ్వరూ కూడా తీయలేరు. ఫైనల్. ఒక పక్కన పిల్లలు లేక గుడ్రాలుగా వచ్చినటువంటి హన్న కుమారుడు ఎదుగుచున్నాడు, వర్ధిల్లుతున్నాడు. దేవుడి ప్రత్యక్షత సమూయేలుకు వచ్చేసింది. దేవుడు సమూయేలుని ప్రవక్తగా ఏర్పాటు చేసేసాడు. ఒకరు ప్రత్యక్షతను పోగొట్టుకుంటే మరొకడు ప్రత్యక్షతను పొందాడు. ఒకరు దేవుడి స్వరాన్ని వినలేనిటువంటి జీవితంలోకి వస్తే హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఒకరు దేవుడి స్వరాన్ని వినే విధంగా పరిచర్య చేసుకున్నాడు. మనము దేవుడి స్వరం వినేలా పరిచర్య చేసుకోవాలి. ఆయనతో పరిచర్య చేసుకో, ఆయన పరిచర్య చేసుకోవాలి. పరిచయం చేసుకో, పరిచర్య చేసుకో. ఎందుకంటే రేపొద్దున నీకు ఆయనకి పరిణయం జరుగుతుంది. నువ్వు వధువుగా ఆయన దగ్గర నిలబడవలసిన దానవు. దేవుడు నిన్ను అడుగుతాడు, అమ్మ నువ్వేం పరిచర్య చేశావు సంఘానికి, నాకు లోకంలో ఏ పరిచర్య చేశావు? ఆయన అంటాడు, నేను పరిచర్య చేయడానికే వచ్చాను, పరిచర్య చేయడానికే వచ్చాను. యేసయ్యే పరిచర్య చేయడానికి వచ్చాడు, మరి నువ్వెందుకు వచ్చావు? దేవుడే పరిచర్య చేయడానికి వస్తే మరి నీ పరిస్థితి ఏం పరిచర్య చేశావు? ఏ పరిచర్యలో నీకు పాలు పంపులు ఉన్నాయి? ఇది పరీక్షించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరీక్షించుకుని కరెక్ట్ చేసుకున్నావు అనుకోండి, ఎవరన్నా వెళ్తున్నారు, మనం ఎక్కడో గబుక్కుని కూర్చుంటాం, కింద ముగ్గో లేకపోతే శుద్ధో ఏదో ఉందంటే మనకి వెనకాల అంటేసుకుంటుంది. మనం చూసుకోకుండా వెళ్ళిపోతాం. మనకు స్నేహితులు మనకు బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి, అమ్మ కింద వెనకాలంతా మచ్చమచ్చలుగా ఉన్నాయి చూసుకో అమ్మ అని చెప్తారు. ఉదాహరణ, మన శత్రువులు మనకు తెలియని వాళ్ళు ఉన్నారనుకో, నవ్వుకుంటారు. ఏం చూసి? ఈ మచ్చల్ని, ఈ మరకలను చూసి. ఇప్పుడు చెప్పండి, చెప్పినోడు మంచోడా, చెప్పనోడు మంచోడా? అలాగే దేవుడు వాక్యము నిన్ను నీవు సరిచేసుకోమని మన పాపాల గురించి మాట్లాడుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది. ఒక్కొక్క సంఘటన మన జీవితంలో మనకు బలాన్ని ఇచ్చేదే కానీ మన పడగొట్టేది ఏమీ కాదు. హల్లెలూయా. దేవుడి సన్నిధికి ఎందుకు వస్తారో తెలియదు, దేవుడి వాక్యం ఎందుకు వింటున్నారో తెలియదు, దేవుడి వాక్యం ఎటువంటిదో అర్థం కావడం లేదు. మంద దృష్టి, కన్నులు కనబడలేని భయంకరమైన స్థితితో తన కుమారులు నాశనం అయిపోయారు. ఒక ప్రవక్త తన కుమారులను, ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం ఎలాగుందని చూస్తే 2:12 దుర్మార్గంతో నిండిపోయారు. 2:17 వారి పాపం గొప్పదిగా వాక్యం చెబుతుంది. 2:24 వారి అతిక్రమ క్రియల గురించి లేఖనం చెబుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. నీ పిల్లలు దుర్మార్గత, ఒకవేళ నీ పిల్లలు ఏదైనా పాప పరిస్థితుల్లో వాళ్ళ పాపంగానే ఉన్నారేమో. యోబు లాంటి వాడు తన పిల్లల గురించి అతడు దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నాడో నువ్వు రావద్దా? 2:25 అతడు తండ్రి మొరను ఆలకించని వారు, తండ్రి చెబుతున్నా కూడా ఆలకించని వారుగా ఉంది. 2:24 వారి అతిక్రమ క్రియలు పరోక్షంగా దేవుని గ్రంథం చూపిస్తుంది. ఈ రోజున నీ పిల్లలు ఏ విధంగా దేవుడి దృష్టిలో అవిధేయతలు ఉన్నారో ఈ బాధ్యత ఎంతమంది మీలో తీసుకుంటారో నాకు తెలియదు. నీ పిల్లలు దేవుడికి అవిధేయతగా ఉంటే నీ కుటుంబంలో సమాధానం ఉండదు, వారి కుటుంబాల్లో ఉండదు, వారి కుటుంబాల్లో ఉండకపోతే నీకు కూడా. మీ పిల్లలు ఏడుస్తుంటే మీరు నవ్వుతారా? మీ పిల్లలు బాధగా ఉంటే మీరు సంతోషించగలరా? వారికి ఒంట్లో బాగాలేకపోతేనే వారు గజ్జగజ్జగా ఆడిపోతారు. వారికంటే మీరు ఎక్కువ బాధపడతారు. జ్వరం వచ్చిందని ఫోన్ చేశాడు, లేకపోతే జ్వరం వచ్చిందని ఫోన్ చేసింది, వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుని మామూలుగా అన్ని పనులు చేసుకుని కుక్కర్లో రైస్ పెట్టేసుకుని కుక్కర్లో మాంసం ముక్కం పెట్టుకుని అన్నీ చేసేసుకుంటారు.
మనం ఆ మాట విని వాళ్ళకి ఫోన్ కూడా చేయలేక మనం ఇక్కడ ఉపవాసం ఉంటాం. నిజమే కదా? పిల్లల గురించి లోకపరమైనటువంటి శ్రద్ధ మనకు ఉంది, కానీ ఆత్మపరమైన శ్రద్ధ ఏది? ఇది చాలా స్పెసిఫిక్గా దేవుడు మాట్లాడుతున్నాడు. మీతోనే కాదు, సర్వలోకానికి ఈ యొక్క మెసేజ్ వెళ్తుంది. విశ్వాసులు అవిశ్వాసులు లోకంలో ఉన్నవారు అందరూ తమ కుమారులు కుమార్తెల యొక్క పాపం విషయమై మీరు దేవుడి దగ్గర వారిని, దేవుడి విషయంలో వారిని అడ్డగించాలి. అమ్మ నువ్వు ఇలా చేయకూడదు, నేను దేవుడిని నమ్ముకున్నాను, మనం దేవుళ్ళలోకి వచ్చాము, వాళ్ళని అడ్డగించాలా. వాళ్ళ పాపంలోకి వెళ్ళకుండా, వాళ్ళ మీదకి శాపం రాకుండా. అబ్రహాం గారికి దేవుడి యొక్క దూతలు ప్రత్యక్షమై మరి ఈ విధంగా నేను చేయబోతున్నానని చెప్పినప్పుడు అతడు అడ్డగించాడు. ప్రభువా 50 మంది ఉంటే ఎస్ డెఫినెట్లీ సొదొమ గొమొర్రాను కాపాడతాను. నో ప్రభు 10 మెంబర్స్ ఓకే. అడ్డగించడం, దేవుడి యొక్క ఉగ్రత రాకుండా నువ్వు అడ్డగించుకోవాలి. అందుకే చేతుల పైకెత్తి ఆ ఉగ్రత, ఆ శాపము నీ కుటుంబస్తుల మీదకి రాకుండా, ఇంకా వాళ్ళ కర్మంటే మనం ఏం చేస్తామో అని నువ్వు సింపుల్గా విడిచిపెడితే దేవుడు ఏలితో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ తిరిగి లాస్ట్లో ఒక మాట అదే మాట చూపించి నేను ముగిస్తాను. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. ఇదే మాట మనందరికీ, మీకు నాకు కూడా. ఏ వాక్యం అయితే నేను ఇతరులకు ప్రకటిస్తానో అమ్మా, ఆ వాక్యం నాకు కూడా వర్తిస్తుంది, మీకే కాదు. ఈ వాక్యం అందరికీ చెందిందే. దీంట్లో స్పెసిఫిక్గా ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని కాదు. ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదం పొందాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలండి? తమ కుమారుల విషయంలో వారు లోకంలోకి వెళ్లకుండా నువ్వు అడ్డగించాలి. లేనట్లయితే ఏలి ఇంటి మీదకి వచ్చిన శాపం టోటల్గా ఫ్యామిలీ అంతా రూయన్ అయిపోయింది. టోటల్గా ఇంకెవ్వరూ లేరు. దేవుడు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు సంపద ఇచ్చిన, సౌకర్యాలు ఇచ్చిన అన్నిటి విషయంలో మనం లోకంలోకి వెళ్ళిపోకూడదు. సుఖాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ప్రార్థన చేసుకుందామా?